హౌ వాస్ ద పర్ఫార్మెన్స్? ఏంటి బాలేదా? మరేంటి వాయిస్ రావట్లేదు? గట్టిగా కొట్టండి. చాలా బాగా చేశారు కదా, సోన్ పాపడి తిన్నంత తీయగా. వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్స్. ఓకే, మరి రండి రండి రారాయో రక్షకుడు పుట్టెను అంటూ ప్రభువు జననం గురించి మనకి తెలియజేయడానికి రాబోతున్నారు మన ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు. సో ప్లీజ్ ఇన్వైట్ దెమ్. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే కారణాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. బెత్లెహేము ఊరికెళ్ళి ఆ పసిపాకులను రక్షకుని చూద్దాం రండి అంటూ వారు పాడుకుంటూ ఆడుకుంటూ ఆ పశుల పాకులను బాలును చూడటానికి వెళ్తున్నారు. ఎలా పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్తున్నారో చూద్దామా? రెండయో రక్షకుడు పుట్టెను. రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడు చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రెండయో రక్షకుడు పుట్టెను. రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. యూదట రాజుల రాజట. యూదట రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. యూదట రాజుల రాజట. యూదట రాజుల రాజట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రక్షణాలు ఇవ్వను వచ్చి ఉన్నాడట. రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. ఊరిలో బీద కన్య మరియకు. ఊరిలో బీద కన్య మరియకు పశువుల సాలలో శిశువుగా పుట్టెను. పశువుల సాలలో శిశువుగా పుట్టెను. ఊరిలో బీద కన్య మరియకు. ఊరిలో బీద కన్య మరియకు పశువుల సాలలో శిశువుగా పుట్టెను. పశువుల సాలలో శిశువుగా పుట్టెను. రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. సాతాను సంతలో సంతోషమేదిరా. సాతాను సంతలో సంతోషమేదిరా. సంతోషం కలదురా శ్రీయేసు రాకలో. సంతోషము కలదురా శ్రీయేసు రాకలో. సాతాను సంతలో సంతోషమేదిరా. సాతాను సంతలో సంతోషమేదిరా. సంతోషము కలదురా శ్రీయేసుని రాకలో. సంతోషము కలదురా శ్రీయేసుని రాకలో. రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రెండయో రక్షకుడు పుట్టెను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుని చూడను రక్షణాలు పొందను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను. రక్షకుడిని చూడను రక్షణాలు పొందను.
సందడి సందడి చేశారు కదా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. పిల్లలు కాదుగా అయ్యా, పిడుగులు గట్టిగా చేశారు. అరే ఒకటి పంచి ఊడిపోయింది, వాడు ఎవడు ఇటు రండి ఒకసారి. రండి రండి తమ్ముడు, ఇదో చాక్లెట్ ఇస్తా. ఫాస్ట్ గా రావాలి. ఎవరో పాపం వద్దనుకుంటే వెళ్ళిపోయారు. సరే, అందరు నిద్రపోతున్నారా మామూలుగానే ఉన్నారా? ఒకసారి చేయిస్తారా, నాకు కనబడదు. ఓకే, మరి ఒక శిల్పి ప్రశ్న అడుగుతుంది అక్కయ్య, చెబుతారా మరి సమాధానం? చెప్పిన వాళ్ళకి కూడా చాక్లెట్ ఇస్తా. మరి నోట్లో మిరపకాయ పెట్టుకుంటే ఏమవుతుంది? అవునా కాదే, సరిగ్గా ఆలోచించండి. నోట్లో మిరపకాయ పెట్టుకుంటే ఏమవుతుంది? వినిపించలేదు. కాదు, ట్రై చేయండి, ఇంకా వస్తాయి, మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఏంటి ఏంటిదిరా, తీగుందా? నోట్లో మిరపకాయ పెట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఎవరో సమ్మగుంది అంటున్నారు. ఓకే, మీరు ఏమైనా చదువుతారా? ఓకే, ఎవరు చెప్పట్లేదు, చెప్పానా మరి? చాక్లెట్ ఎవరికి వద్దా? మిస్ అయిపోయింది, చెబుతున్నా. డైరీ మిల్క్ చాక్లెట్. సరే చెప్పానా? ఏమైద్ది? మొక్కలు అయిద్ది. చెప్పారా? చెప్పిన వాళ్ళు ఇటు రండి. ఒక్కళ్ళే అంతమంది మా చాక్లెట్లు లేవు మా దగ్గర. ఇచ్చేసి మరి ఇప్పుడు మన ముందుకి ఒక లంబాడీ డాన్స్ తో పర్ఫార్మెన్స్ చేయడానికి విద్యార్థులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వినిపించట్లా? ఇంకా గట్టిగా. సెంఫాల్స్. వావ్, అదొక చక్కనైన ప్రదర్శన. ఎవరికి అదృష్టం ఉండదు, మనకు కలిగింది కాబట్టి ఒకసారి వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంకా గట్టిగా. పిల్లలు మనూరులు అంత గట్టిగా చేస్తే మీరు మాత్రం ఆ గట్టిగా చేయొద్దా? ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు. లోకమంతా వెలిగింది ఆనందం సంతోషం మన హృదిలో అంటూ సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. లెట్స్ వెల్కమ్ దెమ్.
నరకమును తప్పించి నరులను కాపాడ నరునిగా జన్మించాడు. మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడే ఇలా పుట్టాడు. ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభుడాయనే. భోజనమా హృది నింపుమా అదేగా నిజమైన క్రిస్మస్. ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభుడాయనే. భోజనమా హృది నింపుమా అదేగా నిజమైన క్రిస్మస్. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని. ఆనందం సంతోషం మన హృదయలో ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని. వావ్ వావ్ వావ్, చాలా బాగా వేశారు మన సెంటాన్ సెంటర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గర్ల్స్. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంతకీ వాళ్ళు ఏ సాంగ్కి వేశారు డ్యాన్స్? అదొకటే వినపడిందా? అయ్యో, నాకు ఇక్కడ వేరేది రాసింది. వెలిగిందా మరి లోకం అని లేదా? వెలిగిందా మరి లోకం? ఇంతకీ వెలిగిందా వెలగలేదా? వెలిగిందని ఎంతమంది చెబుతారు? తెలుసా ఆయన ఎవరు? కిస్మిస్ తాత అంటున్నాం. అరే, క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత ఏం చేస్తారో తెలుసా? సరే అబ్బా, ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది. క్రిస్మస్ తాత ఎవరో చెబితే వాళ్ళకు ఒక చాక్లెటు. అర్ధరాత్రి వచ్చి గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదేనా? అదేనా? అయ్యో, కాదు కాదు కాదు. శాంటా క్లాస్ అనేవాళ్ళు మన మనసుని ఆహ్లాదపరిచేవాడు. శాంటా క్లాస్ నిజంగానే ఉన్నారా? ఇంతకీ ఉన్నారా లేరా? లేరా? శాంటా క్లాస్ అసలు ఏం చేస్తారు? గిఫ్ట్స్ ఇస్తారు. గిఫ్ట్స్ అంటే ఎటువంటి గిఫ్ట్స్? మీకు నచ్చినవా నచ్చనివా? నచ్చినవి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు మీకు? పేరెంట్స్. మరి వాళ్ళే కదా శాంటా క్లాస్. మరి లేరని ఎవరన్నారు? ఓకే, మరి మీకు శాంటా క్లాస్ ఎలా వస్తాడు ఏందని తెలుసుకోవాలని ఉందా? తెలుసుకోవాలని ఉందా? వినిపించట్లేదు. వావ్, మంచి జోష్ మీద ఉన్నారు. అలాగే ఉండండి అందరూ. శాంటా క్లాస్ అనేవాడు చాలా దొంగోడు. నన్ను అడిగితే నిజంగా అదే చెబుతా. తాత ఒకసారి ఇది పట్టుకో. తాత ఎలా వస్తాడంటే మెలకుండా ఇంట్లో దూరతాడు. నాకు ఇద్దరు రారా? వాళ్ళిద్దరు రండి. చేసుకోలేదా? గిఫ్ట్స్ కావాలా? అందరికీ కావాలా? ఏం కావాలా? అదే ఆ గిఫ్ట్ ఏం కావాలా? ఐఫోనా? ఫోన్లు తప్ప ఇంకేమైనా ఇస్తా. చాక్లెట్లు. సరే, మనం అయిపోయిన దాకా మాట్లాడుకుందాం. బాయ్. డాన్స్ చేయండి.
చాక్లెట్లు తీసేయండి. చాక్లెట్. హలో హలో అవి దగ్గర పెట్టినాడు రెండు. అవి రెండు రావట్లేదు కెమెరాలో. అవి రెండు దగ్గర పెట్టండి, కెమెరాలో రావట్లేదు నటానికి. అది కూడా అది పక్కన దగ్గర పెట్టు. చాక్లెట్లు ఇసిరేయద్దు. అసలు చాక్లెట్ తీసేయండి ఫస్ట్. పిల్లలు తన్నుకుంటారు, కింద పడతారు దెబ్బలు. ఓకే, చాక్లెట్స్ వెళ్ళి చేతికి ఇవ్వాలి ఎవరికైనా, అది కూడా తర్వాత లాస్ట్లో. పెద్దోళ్ళకి ఇవ్వండి, పిల్లలకి ఇవ్వండి. ఓకే 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 ఓకే, హ్యాపీనా? తాత వచ్చాడా? చాక్లెట్లు వేసారా? తాతను చంపేసేవాళ్ళుగా. ఏందా తొక్కడం పాపం, తాత ప్యాంట్ జారిపోయింది. మీరు పాపం చూస్తారని తాతను తీసుకొస్తే తాతను చంపేసేవాళ్ళుగా మీరంతా. తాత మీకోసం ఇటలీ నుంచి గిఫ్ట్స్ తెచ్చాడు, అవి మీకు ఇస్తాడు క్రిస్మస్ రోజున. తీసుకోవడానికి రెడీగా ఉండండి, సరేనా? అందరి ముఖాలు మంచిగా వెలుగుతూ ఉన్నాయి, మరి ఆ వెలుగులోనే కంటిన్యూ అవ్వండి. మన ముందుకు వచ్చేస్తున్నారు. ఆ వెలుగులోనే ఒక తార వెలిసింది అని ఎలిమెంటరీ స్కూల్. సుందరం మాస్టర్ చివరికి వచ్చిన పిల్లలు రాని అదే స్టేజ్ మీద. ఎక్కడ రండి, మీరు రండి, ఇక్కడికి రండి. ఇక్కడి నుంచి చూడండి మీరు కావాలి. పిల్లల్ని కంట్రోల్ చేయండి.
ఓకే ఓకే ఓకే, ముద్దుగా చేశారు మన ముందు బుజ్జాయిలు. ఓసారి గట్టి కొట్టండి చప్పట్లు మరి. ఈ పాట పాడుతుండగా మనమందరం రేపటి దినం ఇళ్లలో పండుగ చేసుకుందాం. ఈ రాత్రి మాత్రం ప్రభుని ఇక్కడ స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కోడి గట్టిగా క్లాస్ కొట్టాలి. ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల జన్మించినాడంట వెన్నెలా ఇప్పుడే మన వచనానికి ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల వాడ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే కోయిల ఏ ఊరు ఏ వాడ దిక్కు పుట్టినాడు కోయిల చెప్పవే కోయిల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల రాజులకు రాజంట వెన్నెల ఆ రాజు ఏసంట వెన్నెల ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కందులంట ఎందుకే కోయిల చెప్పవే కోయిల మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసేడు ఎందుకే కోయిల చెప్పవే కోయిల చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే కోయిల ఆర చూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిల చెప్పవే కోయిల
దర్శింపవచ్చినారు వెన్నెల ఉపదేశ జ్ఞానులంబ వెన్నెల దర్శింపవచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల బంగారు సామ్రాణి బోళం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెల కళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పల్లె పూల మంచు తల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంత వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంత వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట 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 వెన్నెల వావ్ 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 సరిపోలేదు, ఇంకా గట్టి రావాలి. క్రౌడ్కి వెళ్ళి చెప్పండి కెమెరాలు స్టిల్ ఎప్పుడు ఒక సైడ్ పెట్టదు. ఇంకా సౌండ్ రావాలి. వావ్, చాలా బాగా చేశారు మన వాళ్ళు. వావ్. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు క్రీస్తు జననం గురించి అని స్క్రిప్ట్ రూపంలో సెంటాన్స్ గర్ల్స్ హై స్కూల్ వాళ్ళు. లెట్స్ వెల్కమ్